హాయ్ హలో అండి. మనకి రేపటితో మహాలయ పక్షాలు ముగుస్తాయండి. ఆఖరి రోజు రేపు మహాలయ అమావాస్య అండి. ఆదివారం వచ్చిందండి, చాలా మంచిదండి. మనము ఈరోజు మన పెద్దల పితృదేవతలకి మనము తల్లి తండ్రి తాతలు ముత్తాతలు ఎవరెవరిపైన ఉన్నారో గతించిన వాళ్ళందరికీ మనము ఈరోజు వాళ్ళని గౌరవించుకోవాలండి. ఏ విధంగా అంటే మనము నువ్వులతో నీళ్ళతో తర్పణం వదులుకోవాలండి. ఒక బ్రాహ్మణ్ణి ఇంటికి పిలుచుకోవాలండి, పిలిచి తర్పణాలు చేసుకోవాలండి. ఇలా స్వయంపాక దానం చేయాలండి, లేదా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలండి. భోజనం అయితే మనం స్వామి ఒక్కడే తింటాడు కదండి మన ఇంట్లో. మనం ఇలా స్వయంపాకం ఇస్తే వాళ్ళ కుటుంబం అంతా ఇంటిల్లి పాది తృప్తిగా భోంచేస్తారండి ఒకరోజు. ఇలా మన స్వయంపాకం అన్నీ ఇవ్వాలండి. బియ్యము, కందిపప్పు, పెసరపప్పు, మిరపకాయలు, చింతపండు, ఉప్పు, బెల్లం, పప్పు, ఇలా నెయ్యి అన్నీ ఇవ్వాలండి. మళ్ళీ కూరలు ఒక 5 రకాల కూరలు, పాలు, పెరుగు, పండ్లు ఇలాంటివన్నీ పెట్టాలండి. మళ్ళీ వచ్చేసి ఇట్లా శక్తి ఉన్న వాళ్ళు స్వామికి పంచ పెట్టుకోవాలండి. తెల్ల వస్త్రం కూడా ఇస్తే మంచిది కదండి. దక్షిణ మన శక్తి కొలది దక్షిణ పెట్టి ఇలా వస్త్రాన్ని కూడా ఇవ్వాలండి. వస్త్రదానం కూడా చేయాలండి. ఇలా చేసుకుంటే చాలా పితృదేవతలు సంతోషిస్తారండి. ఈరోజు సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తారండి. మనల్ని, మన కుటుంబాన్ని, పిల్లలని, మనవాళ్ళని, మనవరాళ్ళని అందరినీ బ్లెస్ చేస్తారండి. అందరూ బాగుంటారండి. వృద్ధిలోకి వచ్చి సంతోషంగా ఇలా చేసుకోవాలండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. పెద్ద వీడియో కూడా పెడుతున్నాను, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా వాళ్ళని మనం సత్కరించుకోవాలండి. ఈరోజు గౌరవించుకోవాలండి. అందరూ వీలైన వాళ్ళందరూ చేసుకోండి. ఓకేనండి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.